ముచ్చట తెలవాలంటే రేడియోలో వచ్చే వార్తలు వినేది, ఆ తర్వాత పొద్దుగాలనే పేపర్ల వార్తలు చదివేది, ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీలో వచ్చే దూరదర్శన్ల వార్తలు చూసి పండుకునేది, ఆ తర్వాత టెక్నాలజీ ఎక్కువై ఇప్పుడు ఫోన్లలోనే ఏడ పడితే కానీ ఏ వార్త పడితే గా వార్త చూస్తూనే ఉన్నాం. మరి ఫోన్లలో వచ్చే ఆ వార్తల కథ ఎట్లుంటుందని అంటే చూడుర్రి. ఈ నడమ పుట్టగొడుగు లెక్కనే పుట్టుకొస్తాయి పూటకో యూట్యూబ్ ఛానళ్ళు. పాముల పుట్టలకెళ్ళి చీమలు వెళ్ళినట్టు సెకండ్కో వీడియో బయటకు వస్తుంది. నిజాలు చూపెట్టేటి కొన్ని అయితే మంది మీద పొద్దు పోసుకునేటి కోకొల్లలు. ఈ ఛానళ్ళ రేటింగ్ల కోసం, వాళ్ళ లైకుల కోసం, వ్యూవర్షిప్ కోసం అడ్డమైన తమ్నెల్స్ పెట్టి, సంబంధం లేని ఫోటోలు పెట్టి బయట కనబడే తమ్నేలు ఒకటైతే లోపలున్న వీడియో ఇంకొకటి. యూట్యూబ్ ఛానల్ ఏ బట్టి చాలా మంది పానాలు కూడా తీసుకునే కాడికి వచ్చిందంటే ఏ రేంజ్ల ముప్పున్నదో చూడుండ్రిగా. గత ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నిరుద్యోగులు, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఒకటైతే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఒక కారణం. యూట్యూబ్ ఛానళ్లతోనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిందని ఇప్పటికీ ఆడిడైన పడుతున్న గుసగుసలు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటుందనేది నెటిజన్ల మాట. అధికారంలోకి అత్తం లేకపోతే లేదు గాని అని ఈ హరీష్ అనేమో అంటాను నేను. ఆ థంబ్నెయిల్ ఏమో హెడ్డింగ్ వేరే ఉంటుంది, లోపల చూస్తే వేరే ఉంటుంది. అయితే చాలా మందికి ఆ లోపలంతా చూసే ఓపిక ఉంటుంది, అది 20 నిమిషాలు ఉంటుంది. అది థంబ్నెయిల్లోనేమో ఒక మీనింగ్ ఉంటుంది, చాలా క్యూరియాసిటీగా మనం దాన్ని ఓపెన్ చేస్తాం. కానీ 20 నిమిషాలు వినేంత ఓపిక చాలా మందికి ఉండదు. దానివల్ల ఏమైపోతుందంటే ఆ థంబ్నెయిల్ చూసి అది నిజమని నమ్మే ప్రమాదం కూడా జరుగుతూ ఉంది. అది నాకే కాదు ఎవరికైనా జరుగుతూ ఉంటుంది. సో మై రిక్వెస్ట్ ఈస్ అంటే ఆ సెన్సేషన్ కోసం పెట్టడమే కాకుండా కొంత రియాలిటీకి దగ్గరగా, కొంత వాస్తవాలకు దగ్గరగా థంబ్నెయిల్స్ కూడా ఉంటే బాగుంటుందేమో. దయచేసి ఆలోచించాలి అందరూ కలిసి కూడా, ఎందుకంటే ఈ పోటీలో జరుగుతూ ఉంది. బహుశా అందరూ కలిసి ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఛానల్ లోపల ఏ వీడియో ఉంటే గా వీడియోకి సంబంధించిన తమ్నెలే పెట్టాలని, బయట తమ్నెల్ ఒకటి లోపల వీడియో ఇంకొకటి లేకుండా చూసుకోవాలని అన్నమాట. ఈ సోషల్ మీడియా చేయబట్టే కదా కొండ సురేఖక్క పంచాయతీ కూడా కోర్టు దాకా బాయే. ఇక వీడియోలలో మాట్లాడే వ్యక్తులు నచ్చకపోయినా, వాళ్ళ పార్టీ నచ్చకపోయినా, వాళ్ళు ఆడోళ్ళైనా మగోళ్ళైనా కామెంట్లు అయితే అడ్డమైన బూతులే రాసుకొస్తాను. ఇప్పటికే మన పక్క రాష్ట్రం ఆంధ్రాల ఇసొంటి పనిమంతులను ఏరి పోలీసులు పెళ్లి కొడుకులను చేసే పని మీద జర బిజీ అయినరు. ఇక గట్లనే మన తాన కూడా పోలీసు అన్నలు నజరెత్తే గాని ఇసొంటి బట్టెబాజిగా ఆగేటట్టు లేకపోయినంటానికి ఈ వీడియో చూసిన జనాలు.